హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జులు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో నా మార్నింగ్ రొటీన్‌ని షేర్ చేస్తున్నాను. మార్నింగ్ 6:00 అయితే ఈ వ్లాగ్‌ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. వర్షాలైతే ఫుల్‌గా పడుతున్నాయి కదా! కంటిన్యూస్‌గా 3 డేస్ నుంచి అయితే వర్షం పడుతూనే ఉంది. ఇంకా ఉదయాన్నే ఇక్కడైతే ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకునేసి ఇంటి ముందలైతే ఒక చిన్న ముగ్గు అయితే వేస్తున్నాను. 4కే లేచేసి మా హస్బెండ్‌కి అయితే లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను. తనైతే ఆఫీస్‌కి వెళ్లారు. ఏ షిఫ్ట్ ఉందనేసి. ఇలా వర్షం పడుతున్నప్పుడు మనం ఏమన్నా పనులు చేసుకోవాలంటే కొంచెం బద్ధకంగా అయితే అనిపిస్తుంది కదా! నాకైతే ఈరోజు అలానే ఉంది. కానీ ఖచ్చితంగా చేసుకోవాల్సిన పనులైతే ఉంటాయి కదా! వాటినైతే నిదానంగా ఫినిష్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేను వార్మ్ వాటర్ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్‌ని వేసుకునేసి అవి బాయిల్ అయ్యాక దానిలోకి ఒక స్పూన్ వామ్‌నైతే యాడ్ చేశాను. ఇప్పుడు ఇవి బాగా ఒక 5 మినిట్స్ సేపు అయితే మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి మరిగించేస్తాను. ఇలా మరిగించుకున్న వామ్ వాటర్‌నైతే మనం ఒక గ్లాస్‌లోకి వేసుకొని తాగేయడమే. సేమ్ మనం కాఫీ, టీ ఎలా సిప్ చేస్తూ తాగుతామో వేడి వేడిగా ఉన్నప్పుడు, అలానే వీటిని కూడా వేడి వేడిగా ఉన్నప్పుడే డ్రింక్ చేస్తే చాలా మంచిది. ఈ వామ్ వాటరు మన మజిల్స్ మధ్యలో ఉన్న గ్యాస్‌నైతే తీసేసి ఫ్రీగా మూవ్ అయ్యేలాగా అయితే చేసేస్తుంది. ఇలా తాగలేని వాళ్ళు కొద్దిగా వామ్‌నైతే చేతుల్లోకి తీసుకునేసి నలుపుకొని డైరెక్ట్‌గా అయితే తినేయొచ్చు. ఇది కొంచెం ఘాటుగా అయితే ఉంటుంది కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌కి అయితే బాగా పనిచేస్తుంది. అలా అని మనం రోజు తాగకుండా అప్పుడప్పుడు ఇలా తీసుకుంటే చాలా మంచిది. ఏదైనా ఎక్కువగా తీసుకుంటే అది మన ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు కదా! ఇంకా అలా తాగేసాకైతే నేనిక్కడ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే మా పెద్ద పాపనైతే స్కూల్‌కైతే పంపించాలి. ఇక్కడైతే ఓ పక్క రుద్దుకుంటూ, ఇంకో పక్క అయితే చపాతీ అయితే ఫాస్ట్‌గా అయితే కాల్చేశాను. ఇంకా మా పెద్ద పాపకైతే స్నానం చేపిచ్చేసి స్కూల్ యూనిఫార్మ్ వేసేసాను. తనకు కూడా టిఫిన్ అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత ఇక్కడైతే రెడీ చేస్తున్నాను జడలు వేసేసి. ఇంకా ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే వర్షాలైతే ఫుల్‌గా పడుతున్నాయి కదా! మనకు రోడ్ల మీద ఎక్కడెక్కడ నాలాలుంటాయో ఇవన్నీ అయితే చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి కదా! పాపను ఒక్కదాన్ని తీసుకెళ్ళాలంటే నాకేం ప్రాబ్లమ్ ఉండదు. కానీ చిన్న పాపను కూడా తీసుకెళ్ళాలి. ఇంట్లో అయితే ఎవ్వరు ఉండరు. అందుకే ఇంక మా చిన్న పాపను కూడా అయితే తీసుకువెళ్తాను. తను వస్తే ఏంటంటే కొంచెం పరిగెత్తడం అలా అయితే చేస్తుంది. ఇంక అందుకనే దానికోసమే కొంచెం టెన్షన్‌గా అయితే ఉంటుంది. వర్షం అయితే కొంచెం తగ్గింది. రోడ్ల మీద వాటర్ అయితే ఏమీ లేవన్నారు. ఇంక అందుకనేసి అయితే ఇద్దరిని అయితే తీసుకువెళ్తున్నాను. ఇక్కడ అయితే జడలు వేశాక అయితే వర్షం ఫుల్‌గా పడుతుంది కదా! చలిగా ఉంది మొత్తము. ఇంకా అందుకే స్కూల్ యూనిఫార్మ్ మీద అయితే స్వెటర్ అయితే వేసేస్తున్నాను మా సహస్రాకి. దాన్ని అయితే రెడీ చేసేసాను. ఆ తర్వాత అయితే మా సహస్రాది బ్యాగ్ అయితే రెడీ చేస్తున్నాను. ఆ బ్యాగ్‌లో ఏంటంటే ఒక డైపరు, ఇంకా అలాగే ఒకటి ఎక్స్‌ట్రా పెయిర్ డ్రెస్, ఇంకా డైపరు, నాప్కిన్, అలాగే వాటర్ బాటిల్, ఇంకా స్నాక్ బాక్స్ అన్నీ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఒక అంబ్రెల్లా తీసుకొని ఇద్దరిని అయితే తీసుకొని వెళ్ళాలి. ఇక్కడైతే సాక్స్‌లు అయితే వేసేస్తున్నాను. అయితే తనను స్కూల్ దగ్గర అయితే వదిలేసొచ్చాక ఇక్కడైతే నేను వేడిగా చపాతీనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ చపాతీ అయితే నా కోసమే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ వర్షాకాలంలో మనకు ఇలా వర్షం పడుతున్నప్పుడు కొంచెం వేడిగా తింటే టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా! కాంబినేషన్‌గా మార్నింగ్ అయితే బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఆ బీరకాయ కర్రీ చపాతీ వేసుకునేసి తర్వాత అయితే అంట్లయితే ఉన్నాయి. ఇంకా అంట్లన్నీ అయితే తోమేశాను. ఇంకా ఆ తర్వాత అయితే మా సహస్ర వచ్చాక టీచర్స్ డే అయితే దగ్గరలో ఉంది కదా! ఒక గ్రీటింగ్ కార్డ్ అయితే ప్రిపేర్ చేయమన్నారు. తనతో అయితే గ్రీటింగ్ కార్డ్ అయితే ప్రిపేర్ చేపిస్తున్నాను. ఆ షీట్ అవైతే నేనే కట్ చేశాను కానీ మొత్తం డిజైన్ అయితే తననే వేయమన్నాను. తనే వేస్తుంది. నాకు నేను ప్రిపేర్ చేసి మంచిగా అయితే ఇవ్వచ్చు కానీ తన చేత్తో ఏపిస్తే బావుంటుంది కదా! ఇప్పటి నుంచి అన్నీ అలవాటవుతాయనేసి తనతోనే అయితే వేపిచ్చేస్తున్నాను. ఇంక చూడండి నాకైతే బానే అనిపిచ్చింది. మంచిగానే వేసింది. లెటర్స్ అయితే నేనే రాసాను. హ్యాపీ టీచర్స్ డే అనేసి. ఎందుకంటే తనతోనే రాపిచ్చేదాన్ని. ఇక్కడ యెల్లో కార్డ్ మీద అయితే కలర్స్ అయితే వేసాం కదా! అంత కలర్‌ఫుల్‌గా అనిపించట్లేదు. కొంచెం వైట్
పేపర్ అయితే మంచిగా అనిపించేదేమో అనిపించింది. లెటర్స్ రాపిచ్చేసాను అనుకో, మళ్ళీ వైట్ కలర్ కార్డ్ తీసుకునేసి దాన్ని అంతా ప్రిపేర్ చేయాలని అంత ఇంట్రెస్టింగ్గా అయితే అనిపించదు కదా, కాంప్రమైజ్ అయిపోతాము. అందుకే ఫస్ట్ అయితే నేను రాసేసాను. ఫస్ట్ అయితే నేను కాంప్రమైజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా అయితే చేసేసాను. ఇంకా రేపైతే ఒక వైట్ కార్డ్ అయితే తీసుకునేసి మళ్ళీ అయితే గ్రీటింగ్ కార్డ్ అయితే ప్రిపేర్ చేపిస్తాను. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.